తీయగా చల్లగా. వీటూరి రచన, చక్రవర్తి సంగీతం, సుశీలమ్మ గారితో కలిసి బాలుడు పాడిన పాట యమగోళ నుంచి ఆడవే అందాల సురభామిని. దానికి నృత్య దర్శకులు సీను మాస్టరే. ఇంకా సంతోషం. శుభం. ఆడవే అందాల సురభామిని, ఆడవే అందాల సురభామిని, పాడవే కళలన్నీ ఒకటేనని, ఆడవే అందాల సురభామిని, గానమేదైన స్వరములొక్కటే, నాట్యమేదైన నడక ఒక్కటే, భాష ఏదైన భావమొక్కటే, అన్ని కళల పరమార్థమొక్కటే, అందరినీ రంజింపజేయుటే. ఆడవే అందాల సురభామిని. ఓహో ఊర్వశి అపురూప సౌందర్య రాశి, ఏది నీ నయన మనోహర నవరసలాస్యం, ఏది నీ త్రిభువన మోహన రూప విలాసం. మదనుని పిలుపే నాదము, మద కదన శాస్త్రమే నా వేదము, మదనుని పిలుపే నాదము, మద కదన శాస్త్రమే నా వేదము, కనువిందుగా కరగని పొందుగా కోటి స్వర్గాలు చూపిల్చు నా స్నేహము. అంతులేని శృంగార పిపాసిని, తరతరాల మీ ప్రేయసిని, చారుకేసిని. ఆడవే అందాల సురభామిని, పాడవే కళలన్నీ ఒకటేనని, ఆడవే అందాల సురభామిని. ఆయన ఈ పాట పల్లవికి ముందు హమ్మింగ్ ఎందుకో వదిలేశావు, వద్దనుకున్నావా ఏంటో తెలీదు. ఒక హమ్మింగ్ ఉంది ఈ పాట పల్లవికి ముందు, హమ్మింగ్ ఒకటి ఉంది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, దాని గురించి కాదు. తర్వాత ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి బాబు, నేను చెప్పేది తప్పు చెప్తున్నాను అనుకోవద్దు. నీ వాయిస్తోనే నువ్వు పాడటానికి 100% ట్రై చేయాలి. అది కాకుండా ఇమిటేట్ చేయాలని అనుకున్నావు అనుకో, చాలా ఇబ్బంది అవుతుంది. ఇమిటేషన్ ఎప్పుడూ అవసరం లేదు. అది ఏ శృతి అయినా కానీ, ఏ రకమైన వాయిస్, అది గర్జన కానీ లేకపోతే ఒక లాస్యం కానీ ఏమున్నా సరే నీ వాయిస్తో నేను పాడాలి, అంతే తప్పనిస్తే ఇంకొక వాయిస్ ఎప్పుడు ఇమిటేట్ చేయడానికి ట్రై చేయొద్దు. దయచేసి చెబుతున్నాను, ఇది ఒకవేళ నువ్వు తీసుకోకూడదని అనుకుంటే మానేసేయి. దాని గురించి నేనేమి బాధపడను. చెప్పవలసిన బాధ్యత నాకుంది కాబట్టి నేను చెప్పాను. ఎందుకంటే ఇమిటేషన్ చేసిన వాళ్ళంతా ఏమైపోయారనేది నాకు తెలుసు, అందుకోసం చెప్తున్నాను. మై గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. మదనుని పిలుపే నాదము, స్మర కదన శాస్త్రమే నా వేదము. డీటెయిల్స్ ఇప్పుడన్నంత బాగా వస్తే ఇంకా బాగుంది. తర్వాత అది స్మరకథన శాస్త్రమే, మదకథన శాస్త్రం అని పాడుతున్నాం. ఎక్కడ కూడా ఇందులో సాఫ్ట్నెస్ అనేది లేదు. నువ్వు సమ్ ప్లేసెస్ యూఆర్ బికమింగ్ సాఫ్టర్. డోంట్ మేక్ సాఫ్ట్. ఈ పాటలో లేనే లేదు. అది యమలోకంలో వెళ్ళి అదరగొట్టేస్తాడు ఆయన. మేము పాడుతాం చెయ్యరా వీళ్ళు అన్నట్టుగా ఉంటుందన్నమాట. రంభా మేనక కూడా చచ్చిపోతారు నేను పాడితే అన్నట్టుగా. సో ఆ వాల్యూమ్ అలాగే ఉండాలి. అది కనుక ఉండిందంటే బాగుంటుంది. నేను ఫీల్ అయింది ఏంటంటే, యు ఆర్ ట్రయింగ్ టు డూ జస్టిస్ టు దిస్ సాంగ్. కానీ మీకు కూడా కొంచెం కొరకరాని కొయ్యి అయినటువంటి పాట ఇది. ప్రయత్న లోపం లేదు, ఇంకా ఇంప్రూవ్ చేస్తే చాలా బాగుంటుంది. శుభం.
ఎన్నాళ్ళు పట్టిందండి ఇది షూట్ చేయడానికి ఈ పాట? 2 డేస్లోనే చేశాను. అంటే సెట్లోనే కాబట్టి. అవునండి. బట్ పెద్ద ఆయన రిహార్సల్స్కి వచ్చారా లేకపోతే సెట్లో అక్కడికక్కడ కంపోజ్? అక్కడనండి, ఎప్పుడు రిహార్సల్స్ లేవండి ఆయనకి. నాకు తెలిసి ఆయన ఒకే ఒక సినిమాకి రిహార్సల్ చేశారండి, అది నర్తనశాలకి. నర్తనశాలకి అది తప్పనిస్తే ఇంకా ఏ పాటకి ఆయన ఎప్పుడు రిహార్సల్స్ వచ్చింది లేదు. సెట్లో ఎన్ని రిహార్సల్స్ ఆయన చేస్తారు. ఆడవే అందాల సురభామిని, పాడవే కళలన్నీ ఒకటేనని, ఆడవే అందాల సురభామిని. ఓహో మేనక మదన మయూఖ సాగించు నీరాసలీల, చూపించు శృంగార హేళ, సాగించు నీరాసలీల. పాడుతా తీయగా చల్లగా